హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మటన్ పాయ ఒకసారి ఇలా చేయండి, గ్రేవీతో చాలా బాగుంటుంది అనమాట. కుక్కర్లో చేశాను నేను, తొందరగా అయిపోవడానికి. హెల్దీ అనమాట. మరి మటన్ పాయ ఎలా చేశానో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. అండి, మటన్ పాయ చేస్తున్నా అనమాట. మేకకాళ్ళు తెచ్చానండి, తీసుకొచ్చి దాని మీద నల్లగా ఉన్నదంతా గీరేసి పసుపు ఉప్పేసి కడిగి పెట్టేశాను. దీనికి కావాల్సినవి 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు పెద్దది ఉల్లిపాయ కోసాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో చేస్తున్నా అండి. కుక్కర్ హీట్ అయ్యాక దీనిలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నా. బాగుంటుందండి మటన్ పాయ, బోన్స్కి చాలా మంచిదనమాట. నూనె హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేస్తున్నానండి. లవంగాలు, చెక్క, ఇంకా బిర్యానీ ఆకు వేసాను, షాజీరా వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయిపోయాక ఒక 1/2 స్పూను పసుపు, అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి వాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయక మనం శుభ్రం చేసి పెట్టుకున్న పాయ ఫ్లేమ్ మీద మంచిగా కొంచెం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మంచిగా నూనెలో మగ్గించుకుంటే బాగుంటుంది. ఒక 2 రెమ్మలు కరివేపాకు మంచిగా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయాక ఒకటే టమాటా వేసి, ఒకటేమో మిక్సీ పట్టి వేస్తే గ్రేవీ వస్తుంది. ఒక టమాటా మిక్సీ పట్టుకోవాలి. టమాటా కొంచెం వేగాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారాలు వేసుకోండి. నేను ఒక 1/2 స్పూన్ వేసాను అనమాట. సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్ల కారం. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి పాయ. మంచిగా దీన్ని కలిపేసుకొని ఇంకో 2 నిమిషాలు గీసుకుంటే బాగుంటుంది. మూత తీసి ఇప్పుడు మనం ఇంకో టమాటా ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. మనం వేసిన టమాటా పేస్ట్ మంచిగా ఉడికి నూనె సపరేట్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. మూత పెట్టి మంచిగా కలిపేసుకొని గ్రేవీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. పాయ చాలా మంచిదండి, హెల్దీ అనమాట. మూత పెట్టి నూనె పైకి వచ్చేలా మగ్గించుకుందాం. మూత తీసి చూద్దాం. చూసారా, ఇలా నూనె అంతా పైకి వచ్చింది కదా, మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ధనియాలు, జీలకర్ర, ఇంకా మిరియాలు, ఇంకా హోల్ గరం మసాలా వేసిన మసాలా పొడి అండి. ఇది అంతా వేసి అన్నమాట కలుపుకోవాలి మసాలా పొడి. ఇందులో ఒక 1/2 లీటర్ నీళ్ళు పోస్తున్నా. మీరు తెచ్చుకున్న కాళ్ళను బట్టి వేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. ఒక 10 విజిల్ రావాలి. పెట్టేసి ఒక 10 విజిల్ వచ్చాక చూసుకోవాలి. ఒక 10 విజిల్ వేసానండి. ప్రెషర్ మొత్తం పోయింది. ఇప్పుడు తీసేస్తున్నా. చలికాలం, వర్షాకాలం చాలా మంచిదండి పాయ. చాలా బాగుంటుంది అన్నమాట. గొంతు నొప్పులు అవి ఉంటాయి కదా, వాటికి హాయిగా ఉంటుందండి. ఈ మాత్రం పులుసు సరిపోతుందండి, ఎందుకంటే చల్లారిపోయాక ఇంకొంచెం దగ్గర పడుతుంది అనమాట. పులుసు ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరే, మటన్ పాయ రెడీ అండి. చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి ఇంకా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్దీ అనమాట. బోన్స్కి చాలా బాగుంటుంది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.